టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుంది. ఈ విషయంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పు వెలువడించింది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు నేటి ఉదయం తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు వెలువరించనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంకా కొన్ని గంటల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుంది. ఈ విషయమై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. ఇక బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ పై ఈ రోజు దేశ అత్యున్నత న్యాయస్థానం మరి కాసేపట్లోనే ఒక తుది తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రోజు కేసు విచారణ తీర్పు వెలువడుతుందని చెప్పేసి నిన్ననే ప్రకటన చేశారు. సో గత కొద్ది నెలలుగా తెలంగాణ రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా మారినటువంటి ఈ యొక్క అనర్హత పిటిషన్లపై 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈ రోజు మరికొద్ది గంటల్లోనే మరి కాసేపట్లోనే ఒక తుది నిర్ణయం వెలువడే అవకాశం కనబడుతుంది. సో దీంతో ఇటు తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటుగా ఆ 10 మంది ఎమ్మెల్యేలలో కూడా ఒక ఉత్కంఠ ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. సో సుప్రీం జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఏం తీర్పు ఇవ్వబోతా ఉంది ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి, పార్టీ మారిన అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారినటువంటి ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏం కాబోతా ఉంది అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో అంతా కూడా దీనిపైనే చర్చ కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఎందుకంటే గతంలో విచారణ సందర్భంగా ఇరు పక్షాలకు ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు, అదే స్పీకర్ కార్యాలయం తరపున న్యాయవాదులు, అదే సందర్భంలో బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు గవాయి ముందు ఏదో జస్టిస్ ధర్మాసనం ముందు కూడా తమ ఇరు పక్షాల వాదనలు వినిపించారు. సో బీఆర్ఎస్ పార్టీ అంటే కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీపై కూడా ఖచ్చితంగా ఇది అనర్హత వేటు వేయాల్సిందే, దీనిపైన మేము స్పీకర్ కూడా గతంలోనే ఫిర్యాదు చేశాము, కానీ స్పీకర్ తాత్సారం చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మేము కోర్టు గడప కట్టాల్సి వచ్చింది. సో మేము కోర్టుకు ఎక్కాల్సి వచ్చింది, అందుకోసం మేము ఇక్కడే తెలుసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. సో దాంతో స్పీకర్ కార్యాలయం స్పీకర్ కూడా అప్పట్లో జస్టిస్ బిఆర్ గవై అనేకమైనటువంటి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇంకెంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే స్పీకర్ గా మీరు నిర్ణయం తీసుకుంటారా, మీకు ఎంత గడువు కావాలి ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించి, ఈ యొక్క అనర్హతకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు చేశారో దానిపైన మీకు ఎంత సమయం కావాలని చెప్పేసి గతంలోనే ధర్మాసనము స్పీకర్ కార్యాలయం ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. సో మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి న్యాయస్థానం ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. సో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వరంగల్ జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్ స్టేషన్ గన్పూర్, కరీంనగర్ జిల్లా నుంచి జగిత్యాల, అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి గద్వాల, హైదరాబాద్ నుంచి ఖైరతాబాద్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, రాజేంద్ర నగర్ ఈ 4 కాన్స్టిట్యున్సీలతో పాటుగా ఇటు భద్రాచలము మొత్తంగా కూడా 10 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఈ యొక్క ఉప ఎన్నికలకు సంబంధించి వేడి రాబోతుంది, ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ మాత్రం బలంగా చెప్పుకుంటూ వస్తుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం, సుప్రీం ఖచ్చితంగా వాళ్ళపై అనర్హత వేటు వేయడం ఖాయం అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి ధర్మాసనం ఏం చెప్పబోతా ఉంది, ఏం తీర్పు చెప్పబోతా, నిజంగానే రాష్ట్రంలో 10 స్థానాలు ఉప ఎన్నికలు వస్తాయా, లేకుంటే స్పీకర్ అధికారానికి స్పీకర్ నిర్ణయానికే సుప్రీం వదిలేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో స్పీకర్ కార్యాలయం నుంచి విన్న వాదనలో న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలో కొంత స్పీకర్ కు
ప్రత్యేక విచక్షణ అధికారులు ఉంటాయి. ఆ విచక్షణ అధికారాలను బట్టి ఏ అంశం పైన ఉన్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో న్యాయానికి సంబంధించి అంటే ధర్మాసనం కావచ్చు, న్యాయ వ్యవస్థ ఈ యొక్క స్పీకర్ వ్యవస్థను ప్రశ్నించలేవు, అట్లా నిర్ణయాలను కూడా అది చేయలేవు అని చెప్పేసి కూడా స్పీకర్ కార్యం తరపున న్యాయవాదులు ప్రశ్నించే సందర్భాలు ఉన్నాయి. సో మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క 10 నియోజకవర్గాల్లో ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక వస్తా ఉంది. సో వాటితో పాటు ఈ 10 స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ ఆలోచనగా ఉంది. సో అదే జరిగితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఒక మినీ సంగ్రామం, ఒక యుద్ధానికి తెరలేసే అవకాశం ఉంది. సో దీనికి 3 పార్టీలు కూడా సమాయత్తం అవకాశం ఉంటుంది. ఒకరికైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలో ఒక ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే ఆ దానం నాగేంద్ర అంశం మాత్రం చాలా కాస్త దానం నాగేంద్ర విషయం మరింత ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే అతను ఖైరతాబాద్ ఎమ్మెల్యేలుగా ఉండి బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరారు. సో అదే సందర్భంలో ఈ 9 మందికి ఎమ్మెల్యేలకు భిన్నంగా ఇతను ఎమ్మెల్యేగా కొనసాగుతామని బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు గెలిచి ఎమ్మెల్యే కొనసాగుతూనే మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ మన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. సో ఇప్పుడు దానం నాగేందర్ విషయం ఏం జరగబోతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ ప్రత్యేకంగా ఆయన ఒక అంశాన్ని సపరేట్ గా డీల్ చేస్తుందా, లేకుంటే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకే రకమైన తీర్పు ఇవ్వబోతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే దానం నాగేందర్ ఒక రకంగా ఉప ఎన్నికకు సిద్ధం కావాలనుకునే ప్రయత్నాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే తాను మొదటి నుంచి కూడా ఇప్పుడు ఏదైతే ఎంపీగా గెలిచినప్పటి నుంచి కూడా ఎంపీగా పోటీ చేసినప్పటి సందర్భం నుంచి కూడా, ఎందుకంటే పార్టీ గుర్తు కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేశారు కాబట్టి సో అక్కడ కోర్టు కూడా కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది అని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నట్టుండు. సో అది కూడా ఉప ఎన్నికకు సిద్ధపడే అవకాశం ఉన్నట్టు గత కొద్ది రోజులు కూడా జరుగుతా ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తిరిగి పోటీలో నిలబడి కాంగ్రెస్ గుర్తుపైన గెలవాలనే ఒక ఆలోచనలో దానం నాగేందర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అంశంపై కోర్టు ఈ రోజు మొత్తంగా కూడా సస్పెన్స్ కు తెరవేసే అవకాశం కనపడుతుంది. మరికొద్ది గంటలు అంటే ఉదయం 10:30 తర్వాత ఏ క్షణంలో అయినా ఈ యొక్క అనర్హత పిటిషన్ పై ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్ కు సంబంధించి ఒక తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సో దీంతో రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా దీనిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆలోచన ఎలా ఉంది, అంటే ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? సందీప్, ఇప్పటికే బీఆర్ఎస్ ఉప ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా మేము మా వాదాలు వినిపించాము, ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు రావడం ఖాయమంటూ గత కొద్ది నెలలు కూడా చెప్పుకుంటూ వస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కొద్ది రోజుల క్రితం కొంతమంది పార్టీ నేతలతో నిర్వహించినటువంటి సమావేశంలో కూడా ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అదే విధంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, పలు సందర్భాల్లో కూడా ఉప ఎన్నికలు రావడం సాధ్యం, ఖచ్చితంగా అక్కడ మేమే గెలుస్తాం, మళ్ళీ ప్రజలు మా వైపే ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ బీఆర్ఎస్ వస్తాం. అదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి కూడా గతంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ నుంచి కూడా బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలు వెళ్లారు. అదే సందర్భంలో బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి కొంత మంత్రులను కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఎట్లాంటి వేటు పడినప్పుడు, అనర్హత పడినప్పుడు ఎప్పుడు ఎలా పడుతుంది అని చెప్పేసి ఒక ప్రశ్నలు లేవనెత్తున్నారు. సో దీంతో మొత్తంగా ఇప్పుడు ఇరుపక్షాల వాదనలు ఎవరికి వాళ్ళు తమ వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మాత్రం అల్టిమేట్ గా అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పబోతుంది అనేది, ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో కోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మనం కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో లాస్ట్ టైం చూసిన సందర్భంలో కూడా 12 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇదే రకంగా కూడా డైరెక్ట్ నేరుగానే కోర్టు వారిపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమైనా రాబోతుందా? కోర్టు ఇన్వాల్వ్ అయి మొత్తంగా కూడా విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదాలు ఉన్నది కాబట్టి ఏదైనా తుది తీర్పు అలాంటిది ఉప ఎన్నికకు వచ్చే ఆస్కారం ఉన్నదా అనే కూడా చర్చ కూడా జరుగుతోంది. సో మొత్తానికి ఏదేమైనా ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక బిగ్ డేగా చెప్పవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతా ఉంది.
సో దానిపైన పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. మరికొద్ది గంటల్లోనే అంటే ఉదయం 10:30 తర్వాత ఈ యొక్క తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇప్పటికే పార్టీలు, ఆయా రాజకీయ పార్టీలు దీని తీర్పు కోసం వేచి చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మరి వాళ్ళు ఒక ఉత్కంఠ ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ తీర్పు ఎలా ఉండబోతోంది, మరొకసారి ఎన్నికలకు సిద్ధం కావాల్సిందా, లేకుంటే స్పీకర్ నిర్ణయానికి బట్టి తమపై నిర్ణయం ఉండబోతుందా అని చెప్పేసి మాత్రం ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ, ఒక రకమైన టెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. సో 10:30 తర్వాత ఏ క్షణంలోనైనా ఈ తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.